మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్ల గ్రామం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నా పేరు ఉదరి స్వప్న. ఉంగరం గుర్తున్నది. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటున్నాను. గ్రామం నుండి మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, పిసిసిఆర్ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశానుసారం నాకు పార్టీ టికెట్ కల్పించడం జరిగింది. మా భార్యకు టికెట్ కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ టికెట్ కల్పించినందుకు గాను ఉంగరం గుర్తు వచ్చింది. ఆ ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతోటి గెలిపించాలని కోరుకుంటాను. మీరు మా మెజార్టీతోటి గెలిపించితే మా విలేజ్కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ, ఒకటి శిథిల వ్యవస్థలో ఉన్న మా హనుమాన్ గుడిని మేడం గారి సహకారంతో దాన్ని పునరుద్ధరించుకుంటాం. అలాగే బతుకమ్మ ఆడుకోనికి కూడా ఈ కట్టిన బ్రిడ్జి అసంపూర్తితో పూర్తి చేయకపోవడం వల్ల ఆడపిల్లలు ఆడపడుచులు బతుకమ్మలు ఆడుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఆ బ్రిడ్జి కంప్లీట్ చేయించుకుంటాం. అలాగే బతుకమ్మకు సంబంధించిన 6 నుంచి వెళ్ళి ఆ బ్రిడ్జి కాన్ నుండి ఈ మెయిన్ రోడ్ వరకు కూడా అట్లా మట్టి పోయించి మేడం సహకారంతో ఆడపిల్లలు బతుకమ్మలు ఆడుకునే విధంగా అదొక పని చేయించుకుంటాం. ఇంకోటి ఆ బతుకమ్మలు పట్టుకొని చెరువులకు దిగుతందుకు కూడా జారి పడే అవకాశాలు చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి కూడా ఈ 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదు. ఆ పని కూడా మా మేడం గారి సహకారంతో మేము చేయించుకుంటాం. అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ మాకు తెలిసిన కాంచి అంగన్వాడీ వచ్చిన కాడ నుండి కూడా ఏదైనా అద్దె బిల్డింగ్లో ఉంటారు తప్పితే సొంతమైన ఒక బిల్డింగ్ అంటూ లేదు. ఒక 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లు కూడా మేడం గారి సహకారంతో అంగన్వాడీ సెంటర్ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా నేను నిస్వార్థంతో వచ్చిన నాయకుడిని, జనాల నుంచి వచ్చిన నాయకుడిని కాబట్టి ఈ సందర్భంగా నేను ఏ స్వార్థం ఆలోచించకుండా గ్రామ ప్రజల కోసం ఆలోచించి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు కంపల్సరిగా ఇప్పించడం జరుగుతుంది మేడం గారితో. ఈ విధంగా ఏ విధమైన ఇందిరమ్మ ఇండ్లు కూడా మేము కనీసం 18 ఇండ్లు వచ్చినాయి. మేము వాళ్ళ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినప్పటికి కూడా అది పూర్తి కాలేదు. కాకపోను కూడా అది అలాట్మెంట్లు కూడా కరెక్ట్ ఇవ్వలేదు. అయినా కానీ మేము వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా సరిగా పూర్తి కాలేదు. కానీ సమయంలో కూడా 18 బిల్డింగ్లు ఆల్మోస్ట్ ఒక 4 lakhs వరకు బిల్లు వచ్చుకొని బిల్డింగ్స్ కూడా పోసుకొని ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో విషయం, రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. పేదవారైనా ఎవరైనా అందరం మంచిగా కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం మా పథకాలకు ఆకర్షితులై చాలా మంది కూడా మా పార్టీలో వచ్చి భారీ చేరికలు చేరడం జరిగింది. మీరు కాక ఈ విధంగా అదే అత్యుత్సాహంతో నన్ను కాక ఉంగరంకు ఓటేసి గెలిపించినట్లయితే ఇంతకు 2 ఇంతలు మేడం దగ్గరికి వెళ్ళి పూర్తి మేడం సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి నా మనస్ఫూర్తిగా చేస్తాను. ఈరోజు మంచుప్ల గ్రామం తరపున సర్పంచ్ క్యాండిడేట్గా మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి మరియు ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకొచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉదరి స్వప్న యాకన్న గారు ఈరోజు మా గ్రామం తరపున సర్పంచ్గా నిలబడడం జరుగుతూ ఉంది. మా విలేజ్లో దాదాపుగా వాళ్ళు ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి మరకలేని మనుషులుగా వాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు జనాలలో ఉన్నారు. వాళ్ళు నిస్వార్థపరులు. వారు ఈరోజు కొత్త నాయకత్వం మాకు కావాలని మేము తీసుకురావడం జరిగింది. వారిని మా కార్యకర్తలతో సహా, మా నాయకులతో సహా మేము అందరం ఏకగ్రీవంగా వాళ్ళను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో, వారి ఆశీస్సులతో ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ విలేజ్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జెండా ఎగురవేస్తామని, వారిని సర్పంచ్ కుర్చీలో మేము కూర్చోబెడతామని, మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము కంకరబద్దులమై వారిని గెలిపించుకుంటామని ఈ విధంగా మేము తెలియజేస్తూ, అలాగే గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా ఈ మంచుప్ల విలేజ్ అనేక విధాలుగా కూడా వెనుకబడి ఉన్నది. అభివృద్ధిలో కానీ, వేరే సంక్షేమ పథకాలలో కానీ అనేక విధాలుగా మా ఊరికి, మా గ్రామానికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారు. మా విలేజ్కి గతంలో 30 డబుల్ బెడ్రూమ్లు వస్తే అవి ఇప్పటికి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అవి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అలాగే అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకుంటే మా విలేజ్లో అంగన్వాడీ సెంటర్లు ఈరోజు కూడా కిరాయిలు తీసుకొని అంగన్వాడీ సెంటర్లను నడిపించే పరిస్థితి ఉంది. అలాగే మా విలేజ్లో ఇప్పటివరకు కూడా హెల్త్ సెంటర్ అనేది, ప్రాథమిక ఉప కేంద్రం అనేది కూడా మా విలేజ్లో లేదు. అది కూడా కిరాయికి తీసుకొని
నడిపించే పరిస్థితి వచ్చింది. అలాగే ఈరోజు గవర్నమెంట్ చూసుకుంటే ఇవాళ మాకు మొన్న ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామానికి 18 ఇండ్లు ఇస్తే 18 ఇండ్లు దాదాపుగా కంప్లీట్గా దగ్గర పడ్డాయి, పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అధిక మొత్తంలో తీసుకొని వచ్చి ఈ విలేజ్లో గుడిసెలు లేని విధంగా ఖచ్చితంగా ఇందిరమ్మ లేని ఇల్లు లేకుండా మేము చేస్తామని మా ఎజెండా కూడా అదే అని మేము గట్టిగా మేము మేడం గారి సహకారంతో ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా ఇంకా అనేక విధాలుగా మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా విలేజ్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మా సర్పంచ్ గారు గెలవబోతున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మాకు ఆ పూర్తి నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉన్నది. ఇంకా అలాగే హనుమాన్ టెంపుల్ ఉంది, మాకు శిథిల వ్యవస్థలో ఉంది. మేడం గారి సహకారంతో మా సర్పంచ్ గారు గెలవగానే హనుమాన్ టెంపుల్ కూడా మేము అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు చాలా విధంగా ఉన్నాయి విలేజ్. అవి మేము ఖచ్చితంగా సర్పంచ్ గారు గెలవగానే తీసుకుపోయి మేడం గారే కూర్చోబెట్టి మాట్లాడి మా విలేజ్కి సంబంధించిన ఎలాంటి అన్యాయం జరిగిందో ఈ 10 ఏళ్ళల్లో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మేడానికి తెలియజేసి ఆ విధంగా మేము డెవలప్మెంట్ నిధులు తీసుకొని వచ్చి మా విలేజ్కి మేము న్యాయం చేకూరుస్తామని ఖచ్చితంగా మా సర్పంచ్ గారిని మేము గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తాం. అలాగే మంచుప్ల ప్రజానికానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, నిస్వార్థ పరులు ఊదరి స్వప్న యాకన్న గారు. వారు ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు ఈరోజు మన ముందుకు వచ్చింది కాబట్టి వారి ఉంగరం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతోని మంచుప్ల విలేజ్లో సర్పంచ్ని గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ గ్రామ ప్రజానీకానికి చేతులెత్తి దండం పెడుతూ నేను వేడుకుంటున్నాను. ఎలాంటి ప్రలోభాలు డబ్బులు ఆలోచించకండి. అధికారంలో ఉన్న ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు జనాలను కూడా ప్రలోభాలకు అనేక విధంగా ఆర్థికంగా కానీ డబ్బు పరంగా కానీ మద్యం పరంగా కానీ అనేక విధాలుగా వాళ్ళను ప్రలోభాలకు లోను చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి ప్రలోభాలకు మీరు లొంగకుండా ఆర్థికంగా కానీ మద్యానికి కానీ ఆ విధంగా మీరు ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీకి ఓటు వేసి ఖచ్చితంగా ఈ ఊరు అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అందరికి రారాదు ఊదరి స్వప్న యాకన్నల గారి నాయకత్వం, స్వప్న యాకన్నల గారి నాయకత్వం, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. కాంగ్రెస్ ఐ జిందాబాద్, కాంగ్రెస్ ఐ జిందాబాద్. ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, ఎస్ఎస్ రెడ్డి గారి నాయకత్వం, ఎస్ఎస్ రెడ్డి గారి నాయకత్వం.